H1B $100,000. F1 స్టూడెంట్స్ వీఆర్ సేఫ్. మావా లాస్ట్ మంత్ తాతకు కోపం వచ్చింది. కోపం వచ్చి కొత్త H1B పెటిషన్స్ చేయడానికి $100,000 కట్టాలని చెప్పిండు. అప్పుడున్న అఫీషియల్ సోర్సెస్ ప్రకారం కొత్త పెటిషన్స్ అన్నిటికీ అని ఉండే. ప్రొక్లమేషన్ లో కొట్టుండే, USCIS వెబ్సైట్ లో కొట్టుండే. మొత్తానికి కన్ఫ్యూజింగ్ గా క్లారిటీ లేకుండా ఉండే. బట్ టుడే October 20 మన దివాళీ రోజు, విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ కాబట్టి ఫైనలీ ఒక క్లారిఫికేషన్ వచ్చింది. USCIS వెబ్సైట్ లో ఇక్కడ మనకు కావాల్సిన అప్డేట్ మెన్షన్ చేశారు. దిస్ ప్రొక్లమేషన్ ఆల్సో డస్ నాట్ అప్లై టు అ పెటిషన్ దట్ ఈస్ రిక్వెస్టింగ్ అమెండ్మెంట్, చేంజ్ ఆఫ్ స్టేటస్ అండ్ సంథింగ్ అంట. మనం F1 OPT ఆర్ STEM OPT నుండి H1B కి స్టేటస్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకి $100,000 రూల్ డస్ నాట్ అప్లై, విచ్ ఈస్ ఎ రిలీఫ్. నార్మల్ గా H1B అప్లై చేయడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కాన్సులర్ ప్రాసెసింగ్, ఇంకోటి చేంజ్ ఆఫ్ స్టేటస్. కాన్సులర్ ప్రాసెసింగ్ ఎవరికి అంటే ప్రస్తుతానికి US వీసా లేకుండా వేరే కంట్రీ నుంచి అప్లై చేసే వాళ్ళకి. అండ్ చేంజ్ ఆఫ్ స్టేటస్ ఎవరికి అంటే ఏదో ఒక US వీసా నీకు ఆల్రెడీ ఉంది అండ్ నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ వీసా మీద ఉన్నావంటే ఈ వీసా టైప్ నుంచి ఇంకొక వీసా టైప్ కి మనం ట్రాన్స్ఫర్ అవుతున్నాం. మనం నెక్స్ట్ ఇయర్ H1B లాటరీకి F1 వీసా మీద ఉండి పెటిషన్ ఇస్తున్నాం కాబట్టి మనం చేంజ్ ఆఫ్ స్టేటస్. సో ఈ రూల్ నుండి మనం సేఫ్. నార్మల్ గా మన ఎంప్లాయర్ పెటిషన్ వేసేటప్పుడు I-129 డాక్యుమెంట్ లో చేంజ్ ఆఫ్ స్టేటస్ ని సెలెక్ట్ చేస్తారు. సో కాన్సులర్ ప్రాసెసింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం అండ్ వీఆర్ సేఫ్ ఫర్ నౌ. తాతకి మన కోపం వచ్చి సైకిల్ వేసిందంటే మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు. బట్ ప్రస్తుతానికైతే మన MVP గ్యాంగ్ సేఫ్. ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నట్టయితే కింద MVP అని కామెంట్ చేయి. ఇప్పటిదాకా రిలీజ్ అయిన USCIS ది క్లారిఫికేషన్ లింక్ DM చేస్తా. ఇప్పుడైతే చిల్లుండి మనం చేయాల్సిన పని మనం చేసుకుందాం. ఇట్స్ గోనా బీ ఫైన్ అండ్ పండగ.